కాస్త మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా వైసీపీలో మనం కనుక అంటే ఇవాళ ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళందరూ ఖచ్చితంగా కక్ష తీర్చుకోవాలని కసి వస్తుంది. వాళ్ళందరూ ఇప్పుడు జగన్కి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వంశీ వాస్తవంగా ఈ 9 నెలలు ఎక్కడన్నా మనకు కనబడ్డా లేదు. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చావోరేవో తేల్చుకోవాల్సిన సందర్భం. మనం రాజకీయం వదిలేసేసి ఆడో ఉంటే పట్టించుకోరు, వ్యాపారం వదిలేసి ఆడో ఉంటే పట్టించుకోరు, మన పని మనం చేసుకోవచ్చు అనుకుంటే అమాయకత్వం. ఒకసారి రాజకీయాల్లోకి దిగాక అది రొంపి అంటే బురద గుంట, ఆ బురద గుంటలోకి దిగిన తర్వాతన ఆ రొచ్చు కడుక్కుంటూ ఉండాలి, మళ్ళీ పూసుకుంటూ ఉండాల్సిందే తప్పించి వదలదు అనే రాజకీయం ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఇవాళ ఎవరైతే పర్లేదులే అని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు లేదా జగన్కి బుద్ధి చెప్పారులని ఇంట్లో కూర్చున్న వాళ్ళు అందరూ వాళ్ళ జగన్ వెనకాల నిలబడకపోతే వాళ్ళందరి భవిష్యత్తు రేపొద్దున వాళ్ళ ఆయన ఎవరిదో ఒక ఆయన ఇల్లు గుడ్లు కొట్టారట, ఆస్తులు లాక్కుంటున్నారట, ఆకే పార్టీ ఎవరిదో చెప్తున్నారు. ఇట్లాగా రాష్ట్ర వ్యాప్తంగా రకరకాలైనటువంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ ఏమవుతుంది, దాన్ని ఏదో అంటారు కదా, విడివిడిగా ఎవరికాళ్ళు ఉన్నారు ఇప్పటిదాకా. వీళ్ళందరూ ఏంటంటే నేను తోపుని జగన్ అనేటువంటి వాడు ని ముందు పెట్టుకుని నేను నడిచాను, నన్ను ఎవడు నా వల్ల జగన్ గెలిచాడు కానీ జగన్ వల్ల ఏం కాదు అని భావించారు వీళ్ళందరూ. అందుకని